ఊరు పేరు లేని కంపెనీలతో కాంగ్రెస్ సర్కార్ అంటకాగుతోంది. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని గప్పలు కొడుతూ సూట్ కేస్ కంపెనీలతో చేతులు కలుపుతోంది. ఉర్సా క్లస్టర్ కంపెనీలతో 2 తెలుగు రాష్ట్రాల్లోని గురు శిష్యుల ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. షెల్ కంపెనీలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దోస్తీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఊరు పేరు లేని కంపెనీలతో కాంగ్రెస్ సర్కార్ అంటకాగుతోంది. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని గప్పలు కొడుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఊరు పేరు లేని కంపెనీలతో కాంగ్రెస్ సర్కార్ అంటకాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? 17 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వాళ్ళ ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు అన్ని కూడా అనాసక్తి చూపిస్తున్నాయి. అనేక కంపెనీలు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ గ్రౌండింగ్ అయినప్పటికీ కూడా ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టలేమని వెళ్ళిపోతున్న తరుణంలో కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కొత్త డ్రామాకు తెరదీసింది. మొన్న దావోస్ పర్యటన కావచ్చు, ఇప్పుడు జర్మనీ ఏదైతే జపాన్ పర్యటన కావచ్చు, అన్ని కూడా ఒక డొల్లే అని మరొకసారి తేలిపోయింది. ఏదైతే ఊరు పేరు లేని కంపెనీలతో అంటగాగుతూ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్తుందే తప్ప ఏ ఒక్క కంపెనీకి సంబంధించి కూడా చరిత్రను తెలుసుకోకుండానే ముందుకెళ్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోసారి సూట్ కేసు కంపెనీతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంఓయూ చేసుకోవడం ఇవాళ మరొకసారి దుమారం లేపుతున్నాయి. 2024 సెప్టెంబర్ 27 ఏర్పాటైన ఉర్సా క్లస్టర్ కంపెనీతో రేవంత్ సర్కార్ ఒప్పందం చేసుకోవడం హాస్యాస్పదం అని చెప్పేసి కూడా పలువురు పెట్టుబడిదారులు కావచ్చు, ఇతర మేధావులంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంటుంది. 2025 జనవరిలో 5,000 కోట్ల అవగాహన ఒప్పందంపై సంతకం చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు తావెత్తుతున్నాయి. ఏదైతే ఒప్పందానికి 3 నెలల ముందు మాత్రమే, అంటే జనవరిలో ఒప్పందం చేసుకుంటే నవంబర్ లో ఈ కంపెనీ కొత్తగా ఏర్పాటు చేసినట్లు కూడా ఇవాళ తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఒప్పందానికి ముందు 3 నెలలు మాత్రమే ఈ ఒప్పందం చేసుకోవడం, ఇది కూడా చంద్రబాబు డైరెక్షన్ లో ఉర్సాతో ఒప్పందం చేసుకున్నట్టు కూడా రేవంత్ సర్కార్ చేసిన కుట్రలన్నీ కూడా బట్టబయలని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఏపీలో ఉన్న ఉర్సా కంపెనీ 60 ఎకరాల భూమిని కేటాయించింది గత చంద్రబాబు ప్రభుత్వం. అయితే అడ్రస్ లేని కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల అప్పగింతపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఊరు పేరు లేని కంపెనీతో కాంగ్రెస్ సర్కార్ అండగా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తామని గొప్పలు కొడుతూ సూట్ కేసు కంపెనీలతో చేతులు కలుపుతున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఊర్సా క్లస్టర్ కంపెనీతో 2 తెలుగు రాష్ట్రాల్లో గురు శిష్యుల ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్న ఏదైతే ఒప్పందాలున్నాయి ఇవన్నీ కూడా ఒక డొల్లాని తేలిపోయింది. వాళ్ళ 5,000 కోట్లతో ఎలా ఒప్పందం చేసుకుంటారు? కేవలం 3 నెలల ముందు మాత్రమే ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే 5,000 కోట్ల పెట్టుబడుల్ని ఏ విధంగా తీసుకొస్తా, కంపెనీ ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి అనుమానాలు కూడా సావెత్తున్నాయి. ఏడాది జనవరి దావోస్ లో జరిగిన ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీతో ఒప్పందం కురుచుకున్న విషయం దీంతో ఇప్పుడు బట్టబయలైపోయింది. తెలంగాణలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటు చేసినందుకు 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ ముందుకు వచ్చింది. అయితే అప్పటి కంపెనీ రిజిస్టర్ అయి 3 నెలలు మాత్రమే అయిందని, కేవలం 3 నెలల క్రితం పెట్టిన కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కురుచుకోవడం పట్ల అనుమానాలకు సాధించింది. పైగా కంపెనీ అడ్రస్ ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించడంపై సిబ్బంది కూడా లేరని చెప్పేసి కూడా అనుమానాలకు బలం చేకూరుస్తుంది. గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ
చాలా సందర్భాల్లో కూడా రేవంత్ ఒప్పందాలపై ఆధారాలతో సహా చూపించారు. వాళ్ళ మరొకసారి కూడా అదే విధంగా ఇవాళ రేవంత్ సర్కార్ కుట్రలకు తావిస్తుంది, అనుమానాలకు కూడా తావిస్తుంది. గతంలో కూడా సొంత రిలేటివ్స్ కంపెనీలకు ఏదైతే స్వచ్ఛ బయో కావచ్చు ఇతర కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు ఆనాడు ఆకర్షించిందో అదే విధంగా ఈ జనవరిలో జరిగిన దావోస్ పర్యటనలో కూడా ఇలా ఊరు పేరు లేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, దానికి ఏకంగా 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పడం, అందులో ఉద్యోగాలు లేకపోవడం, సిబ్బంది లేకపోవడం, ఆ కంపెనీకి కనీసం కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేకపోవడం పట్ల అనేక అనుమానాలు సాధిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ అక్కడ ఉన్న ఏపీలో ఉన్న చంద్రబాబు గురువు కావడం, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి శిష్యుడు కావడం వల్ల ఈ విధంగా అడ్డగోలు ఒప్పందాలకు సాధించుకొని వారికి అన్యాయులకు వాళ్ళ పెట్టుబడులు పెట్టేందుకు అడ్డదారిన ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు తప్ప ఇంకోటి లేదనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా ఇవాళ చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ గురువు చెప్పిందే శిష్యుడు పాటిస్తున్నాడు అనేది కూడా మరొకసారి తెల్లమైంది. వాళ్ళ ఏపీ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయింపుతో వాళ్ళ ఇక్కడ ఏదైతే జనవరిలో చేసుకున్న ఒప్పందంతో ఇక్కడ కూడా గురువు చెప్పినట్టుగానే ఇక్కడ శిశువు నడుస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళ చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఊరు పేరు కంపెనీలతో ఒప్పందాలు అనేది ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలను ఏదైతే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కావచ్చు, తెలంగాణ ఉన్న ఉద్యోగాలను ఒకసారి చూపించడమే తప్ప ఇలా అంకెల గారడే తప్ప మరొకటి కాదనేది కూడా స్పష్టమైంది. ఈ ఊరు పేరు లేని కంపెనీలతో ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి మేలు చేకూరుతుంది అనేది కూడా ఇవాళ చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించలేదనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే పెట్టుబడుల వేట కోసం వెళ్తున్న ఈ ఏదైతే టూర్లు వెళ్తున్నారో విదేశీ టూర్లు ఇవన్నీ కూడా వారి అన్యాయులకు ఏదైతే ఊరు పేరు లేని కంపెనీలకు ఇవ్వడం కోసం అనేది కూడా ఇవాళ దీంతో తెడ్డలమైందని చెప్పేసి కూడా చాలా మంది మేధావులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇవాళ కేవలం ఊరు పేరు లేని కంపెనీలకు అప్పటికప్పుడు పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన కంపెనీలకే ఈ 1,000 కోట్లు దోచిపెట్టడం ఎవరి మెప్పు కోసం అని చెప్పేసి కూడా సర్వత్ర విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. నిఖత్ రైట్, థ్యాంక్ యూ లెవిన్.